యెహోవా వలనే నాకు సహాయం కలుగును. దావీదు జీవితంలో దావీదు తనకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు మనుషుల మీద ఆధారపడలేదు, కానీ తన స్నేహితుల్ని ఆధారం చేసుకోలేదు, కానీ తన ప్రతి విషయంలోనూ దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. తన ప్రతి అవసరతలోనూ తను ఏ యుద్ధానికి వెళ్తున్నా కానీ, ఏ పని చేస్తున్నా కానీ దేవుని యందు విచారించాడు. నా ప్రియ సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో నువ్వు చేసే పనిలో నువ్వు ఎవరిని విచారిస్తున్నావు, ఎవరిని అడుగుతున్నావు, ఎవరి దగ్గర నీ సలహాలు సూచనలు తీసుకుంటున్నావు? నీ స్నేహితుల దగ్గర తీసుకుంటున్నావేమో, నీ అన్నదమ్ముల మధ్య తీసుకున్నావేమో. నా ప్రియమైన బిడ్డ, అందరికీ మించి దేవుని దగ్గర నువ్వు తీసుకున్నట్లయితే, దేవుణ్ణి అడిగినట్లయితే, దేవుడి యొద్ద నువ్వు విచారించినట్లయితే, దేవుడు ఖచ్చితంగా నువ్వు చేయాలా చేయకూడదా, వెళ్ళాలా వెళ్ళకూడదా, నీవు ఆ వ్యాపారంలో ముందుకెళ్ళాలా వద్దా, ఆ వివాహ జీవితంలో ముందుకెళ్ళాలా వద్దా, ప్రతి విషయాన్ని దేవుడు నీకు చెప్తాను. నా ప్రియమైన బిడ్డ, కనుక నువ్వు ఏం చేస్తున్నా కానీ, ఎటు వెళ్తున్నా కానీ, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థించు. దేవుడు తప్పకుండా నీకేం చేయాలో, ఎటు వెళ్ళాలో, ఏ మార్గం మంచిదో దేవుడిని ఖచ్చితంగా తెలియజేస్తున్న ప్రియమైన బిడ్డ. కనుక ఎవరి మీద ఆధారపడక దేవుడి మీద ఆధారపడు. దావీదు వలె దేవుడి మీద ఆధారపడు. దేవుడిని ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుడిని ముందుని నడిపిస్తాడు. ఆమేన్.